హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. ఈరోజు స్టాక్ మార్కెట్లో దున్నేసిన నిర్ణయం వాళ్ళకి పెట్టుబడి పెట్టిన వాళ్ళు పండగ అని చెప్పుకోవచ్చు. అసలు ఒక సంవత్సరం నుండి ఒక రేంజ్, ఇప్పుడు ఒక రేంజ్ అన్నట్టు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు ఎట్లా పర్ఫార్మ్ చేసి చూద్దాం. ఇప్పుడు సెన్స్ నిఫ్టీ 22,000 చిల్లరగా తెలియంది. ఇది రాకీ జుంజుల్వాలా గారు, ఇండియన్ వారన్ బఫెట్ అంటారు కదా ఆయన, ఇది 1,00,000 దాకా అన్నారు నిఫ్టీ. ఇప్పుడు 22,000 ఉంది. చూద్దాం, ఇది ఖచ్చితంగా వెళ్ళొద్ది. మూమెంట్ చూస్తుంటే సెన్సెక్స్ 73,000 ఉంది. ఇది కూడా దగ్గరికి వచ్చేసింది, బ్రేక్అవుట్ అయితే అయిపోద్ది. ఇది బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ లెవెల్లో ఉంది. ఇదే అనమాట. దీంట్లో బ్యాంక్ నిఫ్టీ అనేది అంటే హైయెస్ట్ లెవెల్లో అనమాట. 52 దాటితే ఇంక ఈ రెండింటిలో కూడా క్రాస్ చేసేది అనమాట. అంటే బ్యాంక్ సెక్టర్ అనేది బాగా ముందుకెళ్తుంది. సో ఐడియా 1 డేలోనే 5% అయితే రేట్ వచ్చింది, 5.1% అయితే. ఇంకా మ్యారికో, ఇది రైల్వే స్టాక్ ఐడియా. ఇది మ్యారికో ఫుడ్ స్టాక్. ఇట్లాంటి తెలిసిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. తెలియని అన్నోన్ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. ఫండమెంటల్స్ అవి బాగున్న స్టాక్స్లోనే. పెన్నీ స్టాక్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి, కానీ మనకి క్వాంటిటీ ఎక్కువ వస్తుంటే పడిపోతూ ఉంటాయి. దాని ఫండమెంటల్స్ బాగోవు. ఈరోజు అయితే ఒక రోజు తగ్గినా ఒక రోజు పెరిగినా మనకైతే లాభం అయితే వస్తాయి. మన ఫండమెంటల్ బాగుంది. ఓఎన్జీసీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టాక్. దీన్ని నమ్మాలో అనేది మీకు తెలిసే ఉండిద్ది. సో ఇది 3% అయితే రికవరీ ఇచ్చింది. అంటే ఇప్పుడు అంతకుముందు పెట్టిన వాళ్ళకి అయితే లాస్లో కనిపించవచ్చు, ఇది రికవరీలా కనిపించవచ్చు. నిన్న మొన్న పెట్టిన వాళ్ళకి ఇది పండగలా అనిపించవచ్చు అనమాట. మీరు ఇంకా పాలసీ బజార్ 2% అయితే లాభాన్ని ఇచ్చింది. బజాజ్ హౌసింగ్ కొత్తగా లిస్ట్ అయిన స్టాక్స్. అంటే ఈ ఈ ఈ ట్రంప్ ఈ సీజన్ రాకముందు అయితే కొత్తగా లిస్ట్ అయింది ఎన్ఎస్సి బిఎస్సిలో. ఇది ఓన్లీ 1 డేలోనే 7% ఇచ్చింది బజాజ్ హౌసింగ్. ఇది పాలసీ బజాజ్. మనకి పాలసీ బజాజ్ అంటే ఆల్రెడీ పెరుగుతూనే ఉండిద్ది. ఇన్సూరెన్స్లో అవి తీసుకుంటూ ఉంటారు, ఆటోమేటిక్గా పెరుగుతూ ఉండిద్ది. హిందుస్థాన్ బ్యాంకు, ఇది పెరుగుతూనే ఉండిద్ది. బ్యాంక్ సెక్టర్ అయితే ముందుంది. ఫండమెంటల్ చెప్పాలంటే బ్యాంక్ సెక్టర్ అయితే ముందు ఉంది. బ్యాంక్ సెక్టర్లో మంచి బ్యాంక్ చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీరు ఎప్పుడు కూడా ఈ ఫండమెంటల్ స్టాక్స్, ఇట్లాంటి స్టాక్స్ అయితే మీరు పెట్టుకోండి. ఇవనే కాదు, మీకు ఏది నచ్చితే అది. కోల్గేట్ కానుండి, డాబర్, ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి హిందుస్థాన్, ఇట్లాంటి ఫండమెంటల్ స్టాక్స్, అన్నున్న స్టాక్స్ 1 డేలో ఇట్లా వచ్చేస్తుందని చెప్పి దాంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇట్లా దీని గురించి తీస్తూ ఉంటాను. ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాగే పక్కన ఉన్న బెల్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.